నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. బంజారాహిల్స్లో హైడ్రా కూల్చివేతలు, 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ తొలగింపు. జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలి. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీకి అతిగతి లేదు. కనీసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు దిక్కులేదు. హరీష్ రావు, హైదరాబాద్. జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలి. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీకి అతిగతి లేదు. కనీసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు దిక్కులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో వలసలు వాపస్, కాంగ్రెస్ పాలనలో వలసలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను వెనక్కి రప్పించాలని ఆయన అన్నారు. జోర్డాన్కి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9 నెలలో 25 తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అంటే ఎంట్రీలో చెప్తారు సార్, మాకు 6 నెలలకు రావచ్చు, 7 నెలలకు రావచ్చు, అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే, అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాం. సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే, మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. అయినా వీసా పూర్తి అయ్యాక ఆ 2 నెలలు కూడా గడిపాక కూడా పోయినాం. పోయితే కూడా లేదు, ఎంఎస్కేప్ కొర్రి, మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్. అయితే మా వాళ్ళ ఫైన్ కాదు, ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతుర్రు, ఫైన్ లేకుండానే పోతురు సార్. ఇక్కడ జోర్డాన్లో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్, జియా, వేరే కంపెనీలు. మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 7 పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండిఎంఎస్కి కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్. ఫోన్లు చేస్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్. చెప్పంగా 15 రోజులకు వచ్చారు సార్. వచ్చి సరే అని రాసుకపోయి పని అవుతుంది, పర్లేదు, మేము చేస్తాము అని చెప్పిపోయారు సార్. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమంటారు అంటే, మీరు ఫైన్ కట్టే పోవాలి, మాకేం తెలియదు, మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది. మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు, మిమ్మల్ని ఫైన్ కట్టే ఇవ్వమంటారు అని చెప్పి అంటారు. మన కంపెనీ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్. మా డౌట్ అయితే ఇది పక్కా మాట. ఎందుకంటే వేరే కంపెనీలో, ఇదే జోర్డాన్లో వేరే కంపెనీలో 6 నెలలకు, ఏడాదికి ఎవరైనా పోయినరు. ఇది ఎందరితోనో ఇన్నాము మాట, ఇది వాస్తవంగా ఉన్నది సార్. వీళ్ళు కూడా బొమ్మని చెప్పారు, కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్. జర దయచేసి మమ్మల్ని ఇంటికి తెచ్చే పరిస్థితి చేయండి సార్. ఇంటికాడ ప్రాబ్లాలు ఉంటే వస్తున్నాం సార్. ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించడం సార్. మధ్యాహ్నం అన్నం పెడతారు, ఇంత దప్పకడంత వస్తుంది, 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు తింటారు సార్. అది కూడా అన్నం మిన్న కూర వస్తారు, నానిపోయి ఉంటుంది. 2 గంటల తర్వాత తింటాం. 12 గంటలకు పార్సల్ చేస్తే 2:30కు అన్నం ఇస్తారు సార్. నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 15 రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవాపక్షం పేరుతో ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు, ఎమ్మెల్సీ కొమురయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రామచంద్రారావు, కొమురయ్యలు మాట్లాడుతూ, సేవాపక్షం కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులను సన్మానించడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను నేటి యువత చదవాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పోర్ట్స్ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, వైద్యరంగంలో సేవలందించిన వారిని భారతీయ జనతా పార్టీ ఈరోజు సన్మానించడం జరిగింది. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా డ్రగ్స్ ఫ్రీ భారతదేశంగా తయారు కావాలని, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకొని వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని కష్టపడే తత్వం అలవర్చుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ నిమగ్నమైందో ఆ కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు విశిష్ట వ్యక్తులను, అంటే పద్మశ్రీ అవార్డీస్ కానీ, అర్జున అవార్డీస్ కానీ, లేకపోతే ఏదో ఒక సంబంధించినటువంటి ఒక అవార్డులు పొందినటువంటి ఒక పెద్దలకు ఇవాళ ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. వారి కథలు, వారి యొక్క జీవిత ఏవైతే సాధించినటువంటి ఒక పనులు, సాధించినటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కథగా ఈరోజు యువత దాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు పద్మశ్రీ సంపాదించారు. వారి యొక్క క్షేత్రంలో, వారి యొక్క ఫీల్డ్లో డాక్టర్గా అయితేంది, స్పోర్ట్స్మెన్గా అయితేంది,
అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్లో అయితేంది. ఈరోజు భారతదేశంలో అనేక మంది విశిష్ట వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని ఈరోజు సత్కరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాబోయే తరాన్ని ఈరోజు అందరినీ కూడా ప్రోత్సాహన చేసేటటువంటి వాళ్ళ గాథలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా యువత ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి చాలా ఉన్నది. ఎందుకంటే యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి మన దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా మేము నషాముక్త భారత్, ఒక మద్య ద్రవాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఫ్రీ నేషన్గా తయారు కావాలి మనం. కాబట్టి యువత ఈ గాథలు విని, వీళ్ళ కథలు విని, వీళ్ళ సక్సెస్ విని అటువంటి కష్టపడేటటువంటి మనం ఒక పర్సనాలిటీ పెంచుకోవాలి. స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి. మనం అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కల్చర్ యాక్టివిటీస్ కానీ ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం మల్కా కమలే గారి యొక్క ఢిల్లీ పబ్లిక్ చేరేందుకు ఢిల్లీ పబ్లిక్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఫీల్డ్స్లలో డాక్టర్స్ కానీ, లేకుంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ, లేకుంటే మ్యూజిక్, ఆర్ట్, స్పోర్ట్స్ అన్నిట్లో ఎక్స్పర్ట్స్, ఐపీఎస్, ఐఏఎస్ అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి వాళ్ళకు సన్మానించడం జరిగింది. దానికి మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు. తర్వాత మా సేవ పక్వాడ ప్రోగ్రాంలో కో-కన్వీనర్స్, తర్వాత మిగతా టీం అందరు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏ విధంగా అర్జున అవార్డ్స్ కానీ, లేకుంటే పద్మభూషణ్, లేకుంటే వాళ్ళకు ఆ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్, వాళ్ళు అందరికి కూడా ఏ విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. అది మన యూత్కు ఫ్యూచర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో, డిఫెన్స్ ఫీల్డ్లో, మన మెడికల్ ఫీల్డ్లో, మన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఏ విధంగా సర్వ్ చేశారు, వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ కూడా మన మోడీ గారి చేతుల మీద వాళ్ళకు పద్మశ్రీ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. శనివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించారు. దీనికోసం కులగణన కూడా పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి జీవో ఇచ్చారు. బీసీలకు న్యాయం చెయ్యాలి అని స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తీర్మానంతో గవర్నర్కు కూడా పంపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుంది. బీసీల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. కోర్టు ఇవ్వకున్నా పార్టీ పరంగా 42% ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ఓటు చోరీ బీసీ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుందన్నారు. ఒక చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు లెక్క తేల్చాలని చెప్పేసి కులగణన కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు కులగణన కూడా చేయడం జరిగింది. ఆ కులగణన కూడా మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండి బీసీలకు లెక్క తేల్చాలని చెప్పేసి ఏదైతే భావించిందో దానికి అనుగుణంగా లెక్క తేల్చింది. 57.6%గా బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్కలు కూడా మొత్తం కూడా పత్రికా ప్రకటన ద్వారా ఎవరెవరు వాటా ఎంత ఉన్నదని చెప్పేసి తెలంగాణ కులగణనలో బయటకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీ వెళ్ళి కూడా మరి బీసీలు 42 రిజర్వేషన్ కోసం కొట్లాడటం జరిగింది. ఈ కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ రాహుల్ గాంధీ గారు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని చెప్పేసి వాదన తీసుకెళ్తే మరి దానికి బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు కులగణనని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఈ కులగణన విషయంలో కానీ 40% రిజర్వేషన్లో కానీ మరి ఎట్లా ఉందనేది చెప్పేసి ఇది నిదర్శనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు తుమ్మనేశ్వర్ గారు కానీ, మరి భట్టి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పొంగిరెడ్డి గారు, మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి న్యాయం జరగాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని కల్పనలో భాగమే బీసీల యొక్క అభివృద్ధిలోకి రావడానికి కారణం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో మనం చూస్తున్నాం. స్వతంత్రం వచ్చిన మరి దాదాపుగా 78 సంవత్సరాలు అవుతుంది. బీసీలకి రాజ్యాధికారంలో వాటా లేకుండా పోయింది. జనరల్ సీట్లలోగా నిలబడాలంటే స్థానిక సంస్థలలో బీసీలు జనరల్ సీట్లలో పోటీ పడే పరిస్థితులు లేరు. మరి గతంలో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే 50% మించకుండా మరి పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచడం ద్వారా ఈరోజు మరి దాన్ని ఎట్లా ఎదుర్కొనాలని చెప్పేసి మరి అప్పుడు రిజర్వేషన్లు 27%, 23% రిజర్వేషన్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన భారీ మొసలి కలకలం సృష్టించింది. తారామతిపేట్ గ్రామం నుంచి మూసీలోకి వెళ్లే కాలువ పక్కన అర్ధరాత్రి స్థానికులకు మొసలి కనిపించింది. ఆ తర్వాత మొసలి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా మొసలిని బంధించి తీసుకెళ్లారు. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన ఫైనాన్షియల్ చీటర్ బాలాజీ నాయక్కు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సహకరించారని చర్చ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. బాలాజీ నాయక్ అమాయక గిరిజనులలో అధిక వడ్డీ ఆశను ఆసరాగా ఏజెంటు వ్యవస్థ ద్వారా చేసుకుని దాదాపు 500 కోట్ల రూపాయలు పోగు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆస్తులు జప్తు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు జిల్లా రెవెన్యూ శాఖను కోరారట. బాలాజీ నాయక్ ఊరు విడిచి హైదరాబాద్లోనే మకాం పెట్టాడు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో అతడు తెలంగాణ దాటి వెళ్లాడనే ప్రచారమూ సాగుతోంది. ఈ నెల 14న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో స్టే ఇవ్వడంపై నిరసనకు దిగాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్ల అంశంలో బీసీ సంఘాలన్నీ అవమానం మీద తిరుగుబాటులాగా భావించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాం. కోర్టులు, వ్యవస్థలు, మిగతా వారంతా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నందున మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చామని అన్నారు. వ్యవస్థలన్నీ బంద్లో పాల్గొనేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నాం. రిజర్వేషన్ల చరిత్రలో ఇది మరువలేనిది. దేశ చరిత్రలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత స్టే ఇవ్వడం మొదటిసారి. ఇలా జరగకూడదని గతంలో చాలా తీర్పులున్నాయి. బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నారని ఆయన అన్నారు. నిన్న హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల రాష్ట్ర బీసీ ప్రజలంతా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అగ్గాయి మండుతున్నారు వాళ్ళంతా. అరే 3 రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడు ముద్ద లాక్కోవడం తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు, డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని. ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అట్లాంటి సంస్థ స్టే చేసినప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ దానికి కౌంటర్ వేసినప్పుడు ఇవ్వలేదు. పబ్లిక్కు మేము 30 బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు వేయలేదు. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్ని ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలున్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం. మేమేం తమాషా ఉందా? బీసీలు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యమా? అరే ఎన్నికల నోటిఫికేషన్ వేసిన
చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది. దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏమి లేవు. ఈ కేసు 9 వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది అలాంటప్పుడు జీవో కాదు, చాలా రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6)లో రాజ్యాంగం ఏమిచ్చింది? రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంత స్పష్టంగా అందులో రాజ్యాంగంలో ఉంది. దాన్ని జీవోలో కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా దాంతో పాటు గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో చట్టం చేశారు. దాంతో మరింత బలం చేకూరుతుంది. మూడో అంశం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్కలు తీశారు. డెడికేటెడ్ కమిషన్ వేశారు. ప్రతి స్టేజ్లో సుప్రీంకోర్టు రాజ్యాంగము, చట్టాలు అన్ని పరిగణనలోకి తీసుకొనే ఈ 42% జీవో జారీ చేశారు. రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ అరెస్టు. సిపి సుధీర్ బాబు, రాచకొండ, హైదరాబాద్. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చెయ్యాలని ప్రభుత్వం పోలీస్ శాఖకు సూచించింది. అందులో భాగంగా విశేషమైన ఎఫర్ట్స్ పెట్టి డ్రగ్స్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్లో 403 మంది డ్రగ్ పెడ్లర్లు, సరఫరాదారులు, విక్రయదారులను అరెస్టు చేశాం. ఇతర రాష్ట్రాల్లో ఉండి డ్రగ్ ముఠాలను నడిపించే కొంతమంది నేరస్తులను మా బృందాలను పంపించి అరెస్టు చేశాం. ఇప్పుడు రాజస్థాన్కు చెందిన ఇద్దరు ముఠా నడిపిస్తున్న డ్రగ్ ర్యాకెట్ను ఛేదించాం. రాజస్థాన్కు చెందిన లోకేష్ భరత్ అనే నిందితుడి నుంచి ₹1 కోటి విలువ చేసే 7 కేజీల ఓపియం, 2 కేజీల పాపిస్ట్రాన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుణ్ణి కుందెన్పల్లి ఓఆర్ఆర్ దగ్గర పట్టుకున్నాం. పరారీలో ఉన్న మరో నిందితుడు రాజస్థాన్కు చెందిన జగదీష్ గుజ్జర్ కోసం గాలిస్తున్నాం. నిందితుడు లోకేష్ భరత్ ఆగస్టులో 2 కేజీల ఓపియం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర విక్రయించాడు. నిందితుడు లోకేష్ భరత్ హోటల్లో మేనేజర్గా పనిచేసేవాడు. అతను పనిచేసే హోటల్ మూసేయడంతో ఉద్యోగం పోయింది. అప్పట్నుంచి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. జగదీష్ గుజ్జర్ సాయంతో ఈ దందాలోకి దిగాడని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం. సికింద్రాబాద్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను జీఆర్పీ ఈగల్ టీం, టీజీనాబ్ పోలీసులతో ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. వారి నుండి 16.50 లక్షల విలువైన 33 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాకు చెందిన కుమార్ బిసోయి తనయుడు రాజేష్ బిషోయ్, సరాజ్ కుమార్ భార్య సుజాతా సింగులుగా రైల్వే డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. కిషోర్ లీమా అనే వ్యక్తి ఆదేశాలతో ఒరిస్సా నుండి ముంబైకి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ చేసిన టపాసుల గోదాంపై ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సిద్ధంబార్స్ బజార్లోని మోహన్లాల్ ఫైర్వర్క్పై పోలీసులు దాడి చేశారు. 18 లక్షల టపాసులను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు టపాసులను అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అప్పజెప్పారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు. సంగారెడ్డి టమాటాల లోడుతో వెళుతున్న బొలేరో వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బొలేరోలోని టమాటాలు రోడ్డుపాలయ్యాయి. వాహనదారులు ఎగబడి టమాటాలను ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో బొలేరో డ్రైవర్కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సంతోష్నగర్ సబ్ డివిజన్లో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్, ఆర్టిసన్లు అవినీతిలో పాలుపంచుకుంటున్నారంటూ సీనియర్ కాంట్రాక్టర్ మొహమ్మద్ బషీరుద్దీన్ ఫిర్యాదు చేశారు. బిల్లులు అక్రమంగా వసూలు చేయడం, అపార్ట్మెంట్లో అక్రమంగా మీటర్లు మరియు మీటర్ ట్యాంపరింగ్, లంచాలు తీసుకోవడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై విద్యుత్ శాఖ, రెవెన్యూ వింగ్ దృష్టి సారించింది. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండింగ్ ఇంజనీర్కు ఆదేశాలు జారీ చేస్తూ పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక సమర్పించాలని సూచించారు. పాకాల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్పై రైతులు మండిపడుతున్నారు. విధి నిర్వహణలో అలసత్వంతో వడ్డీ రాయితీ కోల్పోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. రుణాల విషయంలో ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి.
బ్యాంక్ మేనేజర్ కూటమి ప్రభుత్వం తెచ్చిన పథకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంట రుణాల రెన్యువల్ కోసం వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమాచారం కోసం రోజులు తిరిగినా స్పందనలేని ధోరణి ఉంది. వృద్ధులను గంటల తరబడి నిలబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఉన్నాయంటున్నారు. నేను డోక్రా సంఘంలో మహిళా సభ్యురాలిగా ఉన్నాను. మేము లోన్లు అవి తీసుకోవాలంటే కొమిరెడ్డి గారిపల్లి బ్రాంచ్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు వెళ్తాము. అక్కడ మాకు పాత మేనేజరు లోన్లు ఇంకేమన్నా గవర్నమెంట్ స్కీమ్లు అవి ఏదైనా వస్తే మాకు చెప్తారు. మంచిగా మాకు లోన్లు అవి శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఉన్న కొత్త మేనేజరు వాటికి ఏవి స్పందించడం లేదు. ఆయన మేము ఏదైనా అడిగితే గానీ రెస్పాండ్ అవ్వడం లేదు. మమ్మల్ని కసురుకుంటా అన్నాడు. ఆయన డ్యూటీ ఆయన ఎందుకు చేయడం లేదు అనేసి మేము మహిళలందరూ మేము అడుగుతున్నాము. మీ పై అధికారులందరూ కొంచెము చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉండే మహిళలు అందరినీ, డోక్రా మహిళలందరినీ ఒకసారి వచ్చి మీరు విచారించినా మాకు పర్లేదు, మీరు వచ్చి కనుక్కోండి. ముందు మేనేజరు మాకు డోక్రా గురించి అన్ని సదుపాయాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మేనేజరు కసురుకుంటాడు. అసలు మా మహిళని ఒక గౌరవంగా కూడా చూసుకోకుండా ఉన్నాడు. లోన్లు కానీ ఏదైనా శ్రేణిధులు కానీ ఏదైనా బ్యాంకులో అప్లై చేసుకోవడానికి కానీ అసలు ఏమీ మాకు రెస్పాండ్ అవ్వడం లేదు. కనీసం ఏదన్నా ఎంటర్ చేసుకోవాలంటే కూడా డోక్రా మహిళలు ఈరోజు కాదు రేపు మొన్నాడు అని వాయిదాలు వేస్తున్నారు. పోతే కసురుకుంటారు. ఇట్లంతా చేస్తున్నారు. మాకు ఆర్థికంగా డోక్రా మహిళలకు చాలా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అవైతే ఇక్కడ జరగట్లేదు. బ్యాంకుకి వెళ్తే మేనేజరు మమ్మల్ని గౌరవించడం లేదు. మాకు హెల్ప్ చేస్తున్నాడు, గవర్నమెంట్ పథకాలు ఏదో చెప్తున్నాడు. ఈయన అంతగా గౌరవించడం లేదు, మనుషుల్ని మమ్మల్ని సహకరించడం లేదు, మాకు ఏమీ హెల్ప్ చేయడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూల మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ. భద్రాచలం డిపో, కొత్తగూడెం డిపోలకు చెందిన 2 బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలు పాలైన క్షతగ్రస్తులను 108లో భద్రాచలం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలింపు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్లో 2 బస్సులు ఢీకొనటం వల్ల 31 మంది క్షతగాతులని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప గాయాలు అయ్యాయి. చాలామందికి ముక్కు, పెదవులు, అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి. ఒక 4గురికి మాత్రం తలకి గాయాలైనవి. అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అన్నీ తీసాము. అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒక 2 పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది. అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు. 28 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు. అమ్మవారి గర్భగుడి ఎదుట తగ్గిన వరద. ఆలయం వద్ద ఉన్న రోడ్డుపై స్వల్పంగా ప్రవహిస్తున్న మంజీరా. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.